వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఇక్కడ ఈరోజు సండే కదా వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా చికెన్ అయితే వెళ్ళి మార్కెట్కి అయితే వెళ్ళి తీసుకొని వచ్చినాడండి మా ఆయన. ఇంకా అందులోకి ఉప్పు వేసి కడుక్కోవాలి. వాటర్ వస్తున్నాయండి, టైం పెట్టాల్సింది. ఒక 3 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. మనం ఇక్కడ 3 టైమ్స్ కడుక్కున్న తర్వాత అయితే ఇంకా చికెన్ అనేది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. మళ్ళీ ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ అదే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. అయితే కలుపుకున్న చికెన్ అయితే ప్లేట్ ముచ్చుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. అందులోకి చికెన్కి సరిపడే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది కదండి. కొద్దిగా పోపు దినుసులు, అలాగే ఒక బిర్యానీ ఆకు, హాఫ్ ఇంచు చెక్క, ఒక అనాస పువ్వు అయితే వేస్తున్నానండి, స్టారు. తర్వాత ఆనియన్, చిన్న కట్ చేసుకున్న ఆనియన్. ఇది మనకు ఆనియన్స్ బాగా ఫ్రై కావాలండి, గోల్డెన్ కలర్లో రావాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాం. ఇలా చికెన్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, చికెన్లో అంతా వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. మనకు ఇప్పుడు చికెన్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందామండి. అలాగే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు. ఇది కొంచెం వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. చికెన్ మనము ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే బాగా సాఫ్ట్గా చికెన్ అనేది మనకు ఉడుకుతుంది. ఇందులోకి మసాలా కూడా నూరుకోవాలండి. చిన్న రోల్లో అయితే ముందే రెడీ చేసుకోలేదు మసాలా లేదండి. ఏమో మొన్నటి నుంచి అయితే దంచుకొని అప్పటికప్పుడు దంచితే బాగుంటుంది టేస్ట్. మనకి రోల్ లేదు కదా, ఇంకా చిన్న రోల్లోనే దంచుకొని వేస్తే అప్పటికప్పుడు అల్లం పేస్ట్ కానీ ఏదైనా కానీ అప్పటికప్పుడు దంచుకుంటే బాగుంటుంది, టేస్ట్ వస్తుందని చికెన్. అందుకనేసి ఇంకా ఫ్రెష్గానే నూరి వేసుకుంటాం. ఇప్పుడైతే ఇది ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అయితే మసాలా అయితే దంచుకుంటున్నానండి. ఫస్ట్ ముందుగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నా. ఇప్పుడు పచ్చగా దంచుకున్నాక అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చికెన్ ఎంత ఉంటుందో చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కేజీ చికెన్కు 1 ఇంచు అల్లం అయితే వేసుకున్నా. 1 ఇంచ్ అంటే ఇంత.
ఇంత అల్లం అయితే తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నా. ఇవి రెండు కొద్దిగా కచ్చపచ్చగా దంచుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటూ అలాగే దంచుకోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి అండి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా. ఇవి కూడా ఇందులోకి వేసుకొని బాగా దంచుకోవాలి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చికెన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దంచుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం కదా, టైం ఉండదనేసి. అట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, అప్పటికప్పుడు చేసుకొని మసాలాలతో. ఇప్పుడైతే చూడండి కొద్దిగా వాటర్ అయితే ఇంకిపోయినాయి కదా. మనము ఇప్పుడు కారం అయితే వేసుకుందామండి. అందులోకి చిన్న కట్ చేసుకున్న ఒకటి టమాటో ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. అలాగే కారం కూడా వేసుకుంటున్నా చికెన్కి సరిపడినంత. ఈ కారం అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి బాగా. కొద్దిగా కారం పచ్చివాసన పోయే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మసాలా అయితే వేసుకుందాము. పచ్చివాసన పోయిన తర్వాత అయితే దంచి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయిన తర్వాత అయితే కొద్దిగా పెరుగు వేసుకుందామండి. బాగుంటుంది పెరుగు వేయడం వల్ల, గ్రేవీ బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏమంటే ఈ మసాలాలు కొంచెం పచ్చివాసన పోవాలి. ఇప్పుడు కొంచెంసేపు పచ్చివాసన పోయే వరకు మసాలా వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని. ఇప్పుడైతే ప్లేట్ తెరిచి అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకొని పెరుగైతే వేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెను. ఇప్పుడైతే పెరుగైతే వేసుకుంటున్నాము కొద్దిగా. పెరుగు వేసుకొని ఇలా అంతా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మనకు ఇది ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్ అనేది. మనకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా చివరిగా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నానండి. రైస్ కూడా కుక్ అవుతుంది. అలాగే చపాతీ కూడా చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చివరిగా చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి. బాద్షా చికెన్ మసాలా. ఇంకా చివరిగా కొత్తిమీర.
చూడండి ఫ్రెండ్స్, చపాతీ కూడా అయిపోయింది చేయడం అయితే. ఇప్పుడైతే టేస్ట్ అయితే తిని ఎలా ఉందో చెప్తాను. ముందుగా చపాతీలో అయితే టేస్ట్ చేస్తాను. నా పొజిషన్ తప్పు. Number 1 number 1. చపాతీలోకి చాలా బాగుందండి చికెన్ అయితే. ఇప్పుడైతే రైస్లోకి అయితే ఎలా ఉంటుందో చెప్తా తినేసి. రైస్లో కూడా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుందండి, సూపర్ ఉంది. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.